రచ్చ. పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన పార్టీల మధ్య నెలకొన్న ఫ్లెక్సీ వివాదం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికారుల నిర్లక్ష్యమో లేక నేతల మధ్య విభేదాలో కానీ ఒక అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఫోటో లేకపోవడం చిలికి చిలికి గాలివాన్లా మారింది. ఈ వివాదం చివరకు సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి చేరింది. కూటమి నేతల సమన్వయంతో ఉండాల్సిన సమయంలో ఇలాంటి గొడవలు ఏంటని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అసలు పిఠాపురంలో ఏం జరిగింది? చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలేంటి? లెట్స్ వాచ్. మంగళవారం పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో మహిళా సంఘాలకు చెక్లు, సెల్ ఫోన్లు పంపిణీ చేసే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బయట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో లేకపోవడాన్ని టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్రంగా తప్పుపట్టారు. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించరా అని అధికారులను నిలదీశారు. అయితే వైసీపీ నుంచి జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు జోక్యం చేసుకుని ప్రతి చిన్న విషయానికి వివాదం చేయవద్దని అనడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలై ఉద్రిక్తతకు దారితీసింది. ఈ వివాదంపై సమాచారం అందుకున్న చంద్రబాబు నాయుడు వెంటనే ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో ఫోన్లో మాట్లాడారు. పిఠాపురం ఇన్ఛార్జ్ వర్మ వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. పిఠాపురం రాష్ట్రానికే ఒక రాజకీయ నమూనా. అక్కడ ఇరు పార్టీల నేతలు పాలు నీళ్ళల్లా కలిసి ఉండాలి అని చంద్రబాబు స్పష్టం చేశారు. చిన్న చిన్న ఫ్లెక్సీ గొడవలను పెద్దవి చేసి ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకూడదని ఆదేశించారు. ఏవైనా సమస్యలు ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలి, కానీ ఇలా రచ్చ చేయడం సరికాదని హితవు పలికారు. పిఠాపురం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కావడంతో అక్కడ జరుగుతున్న పరిణామాలపై జన సైనికులు సోషల్ మీడియాలో వర్మకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. మరోవైపు టీడీపీ కార్యకర్తలు వర్మను సమర్థిస్తున్నారు. ఈ వివాదం కార్యకర్తల స్థాయికి చేరకముందే చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పల్లా శ్రీనివాస్ను వెంటనే రంగంలోకి దింపి వర్మను శాంతింపజేసేలా చర్యలు చేపట్టారు. కూటమిలో సమన్వయం దెబ్బతినకుండా ఉండేందుకు ఇరు పార్టీల అగ్రనేతలు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న వివాదాలు సహజమే అయినా పిఠాపురం వంటి కీలక నియోజకవర్గంలో ఇలా జరగడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ఆదేశాలతోనైనా అక్కడ పరిస్థితి చక్కబడుతుందో లేదో చూడాలి. మరి ఈ ఫ్లెక్సీ వివాదంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.